రేణు గారు నిన్న అసెంబ్లీలో జరిగిన మొత్తం పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా అంటే అధికారం పోయినా కూడా ఈయన ఎందుకంత డైవర్షన్ చేయాల్సి వస్తుంది, నాకున్న ఓటు శాతాన్ని బట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగడాన్ని ఎలా చూడాలంటారు అసలు కనీసం? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మర్చిపోయి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్న మైండ్లో ఉందండి ఆయన. అందుకని ఏంటంటే అసలు ఆయన కాన్స్టిట్యూషన్ లా కానీ ఆ రూల్స్ కానీ ఎలా ఉంటాయి అనే విధానాన్నే మర్చిపోయాడు ఆయన. ఆయన తన కోసం సృష్టించుకున్న ఒక రాజ్యాంగం గత 5 సంవత్సరాలు నడిచింది కాబట్టి నాకు దాని ప్రకారంగా ఆయన రూల్స్ తీసుకొచ్చి పెట్టి నాకు ఈ రూల్స్ ప్రకారంగా నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలి. ఆయనకున్న హోదాలో ఎక్స్ సీఎం అని కూడా అనలేకపోతున్నాం మేము. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి కనీసం విలువలతో కూడిన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కూడా కనిపించట్లేదు నాకైతే మాత్రం. ఎందుకు అంటే అసెంబ్లీకి రమ్మంటే ఇన్ని రోజుల నుంచి అటెండ్ అవ్వకుండా నిన్న వచ్చి ఒక 2 minutes అటెండెన్స్ వేయించుకుని వెళ్తాడా? సిగ్గుందా? ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ఎక్కడుండాలండి? అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీ ఎందుకు? నాకు అక్కడ మైక్ ఇవ్వరు కదా, నేను ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెడతాను, నా ముందు నేను డబ్బులు ఇచ్చిన వందలాది మైకులు ఉంటాయి, వాటి ముందు నేను అనుకుంది చెప్తాను, ప్రజలు నమ్మితే చాలు కదా అనుకుంటున్నావు. ఎవరు వెర్రిబాగులాళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నిన్నే అడుగుతున్నాను నేను, ఎవరు వెర్రిబాగులాళ్ళు ఉంటున్నావు? అంటే నీకు ఓటేసిన వాళ్ళు నీకు అంత పిచ్చోళ్ళుగా కనిపిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. కొద్దిగన్నా సిగ్గుండాలా? నీకు నిజంగా ప్రజల పక్షపాతివైతే, ప్రజల మనిషివైతే, ప్రజల కోసం ఆలోచించేవాడివైతే నువ్వు వెళ్ళి అసెంబ్లీలో కూర్చుని ప్రజల సమస్యల గురించి మాట్లాడు. నువ్వు ఏదైతే ఇక్కడ వాగుతున్నావో దాన్నే అక్కడ ప్రస్తావించు, ఫైట్ చేయి. ఖచ్చితంగా నువ్వు ఒక ఎమ్మెల్యేగా అన్న గుర్తింపు పొందటానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే కనీసం మీరు అన్నట్టుగా ఆ పులివెందుల్లో ప్రజలు గెలిపించిన దానికో, లేకపోతే ఆయనతో కూడా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిన దానికో కనీసం అంటే మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రజా గొంతుగ్గా వినిపించాలి, లేదా ప్రజా సమస్యలు మాట్లాడాలంటే మీకు అక్కడ సమయం ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడ కూడా మీలాగా ప్రవర్తించే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. అయినా కూడా నాకు మేము కోర్టులో కేసు వేసి ఉన్నాం, లేకపోతే నాకు ఇంత ఓటు షేర్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే మీరు వేరే దేశం వాళ్ళు ప్రతి పూట పవన్ కళ్యాణ్ గారిని అన్మెచ్యూర్డ్ కింద మాట్లాడుతున్నారండి. నిజంగా ఆయన నిన్న ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడారండి, ఎంత వివరంగా చెప్పారండి. నేను డిప్యూటీ సీఎం అని నాకు ఒక హోదా ఇచ్చారు, కానీ నన్ను కూడా నిజంగా అయితే నాకు మినిస్టర్ లానే ప్రోటోకాల్ ఉంటుంది, అయినా కానీ నన్ను ఒక పార్టీ అధినేతగా బాబు గారు ఇస్తున్న గౌరవం అది నాకు అని ఎంత మర్యాదగా ఎంత వివరంగా చెప్పారండి. నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి మాత్రం. నేను చెప్తున్నాను, ఆయనకున్న విలువలకి, ఆయనకున్న వ్యక్తిత్వానికి రియల్లీ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్. ఆయన కూడా తోలనాడుతాను నిన్న రోజా గారు, మీరు విదేశాల అల్లుడు కదా మీరు అని అసలు ఆవిడ అసలు రోజా మనిషేనండి, విదేశాల అల్లుడు ఏంటండి? ఆయన ఇక్కడ పుట్టిన, ఇక్కడ స్వతంత్రం ఉన్న మనిషి, ఇక్కడ సిటిజన్, ఇండియన్ సిటిజన్. ఎవరితండి మాట్లాడుతోంది? ఎవరినైనా చేసుకునే రైట్ ఉందండి, చేసుకోకూడదని ఏమన్నా రాజ్యాంగాలు చెప్పినాయి? ఒకవేళ రాజారెడ్డి రాజ్యాంగం ఏమన్నా చెప్పిందేమో నాకైతే తెలియదండి, బట్ కాన్స్టిట్యూషన్లో అయితే అలా చెప్పలేదు. ఒక ఇండియన్ అనే వాళ్ళకి, ఒక పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఏ హక్కు అయినా ఉంటుంది. అసలు నిన్న ఇతను వచ్చాడు అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చాడు. గవర్నర్ గారు మాట్లాడుతుంటే చట్టసభలో కూర్చుని ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు గవర్నర్ గారు ఇస్తున్న మర్యాదపూర్వకమైన ఒక ప్రసంగానికి కనీస మర్యాద, సభా మర్యాద పాటించకుండా ప్రతిపక్ష హోదా అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు, అదేదో ప్రజల సమస్య అయినట్టు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, సిగ్గు అనిపించట్లేదా మీకు? మీకు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బు కూడా దండగని నేను చెప్తున్నాను. ప్రజలు మీకు ఓటేయటానికి వచ్చారు చూడండి, వాళ్ళ బండికి అయిన ఆయిల్ ఖర్చు కూడా దండగండి. మీకు అంత నీచంగా దిగజారిపోయి, అంత నీచంగా మీ స్వలాభం కోసం ఇక్కడ కూడా యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నాట్ అబౌట్ ద పీపుల్, నాట్ అబౌట్ ద కాన్స్టిట్యున్సీ. అసలు మీకు ఎమ్మెల్యే అనేది ఇంకొకసారి సీఎం అయితే ఎవరు అదైతే కన్ఫర్మ్, ఇంకోసారి మీకు ఎమ్మెల్యే కూడా ఇవ్వరని నేను గట్టిగా బలంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాక ఇవాళ కూడా నాకు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నావు చూడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఐ రియల్లీ పిటీ ఆఫ్ యువర్ మైండ్ సెట్. నిజంగా అందరూ అంటున్నారు నీకు ఏదో మైండ్ సెట్లో బాగాలేదు, మెడిసిన్స్ వాడుతున్నావు, లండన్ మెడిసిన్స్ అంటే నేను ఏమోలే పాపం ట్రోల్ చేస్తున్నారు, అలా ఎందుకులే అనుకున్నాను. కానీ రియల్లీ యూ హ్యావ్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ మైండ్. ప్లీజ్ దాని మీద నువ్వు దృష్టి పెట్టి ముందు దాని వైద్యం చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ గెట్ వెల్ సూన్.
రేణుక గారు, చివరగా అంటే గత 8 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కేవలం రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి, లేకపోతే ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, లేదా పోలవరం ఎలా పూర్తి చేయాలి, కేంద్రం నుంచి ఎలా మనం కొంత సానుకూలంగా వాళ్ళ దగ్గర నుంచి నిధులు తీసుకురావాలని ఈ ప్రయత్నాల్లో వీళ్ళుంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయులైనటువంటి వల్లభనేని వంశీ మొన్న అరెస్టు విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంక కొన్ని ఏదైనా మరణాలు జరిగితే అక్కడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈ రాజకీయాన్ని చేయడం అసలు కనీసం ఆయనకి ఆ విలువలైనా తెలుస్తున్నాయి అంటారా? అదేమంటే వంశీ అందంగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఈర్ష్యపడుతున్నాడు, లేకపోతే అవినాష్ అందంగా ఉంటాడు అందుకని లోకేష్ ఈర్ష్యపడుతున్నాడు, అసలు ఈ టాపిక్ ఎలా చూడాలి? అంటే బేసిక్గా దీని మీద నేను పెద్దగా వాదించనండి. నేను దీంట్లో ఒక చిన్న పాయింటే చెప్తాను. లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు అన్యాయంగా ఒక కేసు పెట్టి. అంటే నీకన్నా చంద్రబాబు నాయుడు గారు అందంగా ఉంటారని కేసు పెట్టావు అనుకోవాలా మేము? అంతే కదా, నీకు ఈర్ష్య ఉంది కాబట్టి, నువ్వు ఈర్ష్య పడుతున్నావు కాబట్టి, ఒక జెలస్ ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ పాయింటే అది. అఫ్కోర్స్ నీ పాయింట్. ఇవాళ పబ్లిక్గా గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలపెట్టడం మనం అందరం పబ్లిక్, మనం కాదు, మనం అంటే సరే తెలుగుదేశం కార్యకర్తలు ఏదో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, పబ్లిక్ చూసింది, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, అతను చేసిన రౌడీయిజం అందరికీ తెలుసు, భువనమ్మను మాట్లాడిన విధానం తెలుసు, అన్నీ తెలుసు మనకి. ఒక మహిళ పట్ల కనీస మర్యాద కూడా లేని ఒక వెధవని అరెస్ట్ చేస్తే, క్రిమినల్ని అరెస్ట్ చేస్తే ఇతను వచ్చి సపోర్ట్ చేసింది కాక ఈ రకంగా అందాల గురించి ఒక మగ మనిషి మాట్లాడాడంటే అతని మైండ్ సెట్, అతను ఏ స్థాయిలో అతనికి జబ్బు పెరిగిపోయిందో అతని విజ్ఞత. ఆ మగాడే మాట్లాడుతున్నారు అంటే నేను మాట్లాడటానికి కూడా నాకు చాలా చిన్నతనంగా ఉందండి, చాలా చిల్లరతనంగా ఉంది. ముందు నిజం అంటే ప్రజలందరూ అనుకుంటుంది ఒకటే మేడం, అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ వైపు దృష్టి సారించట్లేదు, వీళ్ళ అరాచకాలు గత ప్రభుత్వంలో ఏ అరాచకాలు అయితే జరిగినాయో వాటి మీద కనుక సీరియస్గా దృష్టి పెడితే అసలు ఇలా బయటకు వచ్చి కూడా మాట్లాడరు కదా అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఆయనేమో చట్టం తన పని తాను చేసుకుపోతే చట్టం ప్రకారమే వెళదాం తప్ప మనం ఏం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి వీల్లేదు అంటారు. ఎలా చూడాలి మేడం? ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదండి, ఇక్కడ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అండి. హీ హ్యాస్ 14 years ఆఫ్ సీఎం ఎక్స్పీరియన్స్ పెద్ద ఆయనకి. సో ఆయన విధానం మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన ఆలోచనలో, నా ఆలోచనలో వాట్ ఐ ప్రజెంట్ ఈస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారండి. పెట్టుబడిదారులు రావాలంటే అమ్మో ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాలంటే ఒక క్రిమినల్ ఉన్నాడు అక్కడ, లేకపోతే ఒక దౌర్జన్యాలు జరుగుతాయి అనేది మనం రోడ్డు మీదే నాయకుల్ని చంపిన స్థితి మనం చూసామండి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం పెట్టుబడిదారులని తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, జీరో నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను జీరోని చేసేసాడు, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపరిచాడు, ఎవ్రీథింగ్ ప్రతి వ్యవస్థ కుంటుపడిపోయింది. సో ఏంటంటే ప్రతిదీ ఒకటి బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. కార్యకర్తలకు ఏంటంటే డెఫినెట్గా ఉంటుందండి, ఎందుకంటే బాధలు పడున్నారు కాబట్టి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఏ విక్టిమ్, పడున్నప్పుడు మాకు అనిపిస్తుంది ఏంటి బాబు గారు, కానీ వచ్చింది కక్ష తీర్చుకోవడానికి కాదు కదండి, రాష్ట్రాభివృద్ధి సాధించుకుని ప్రజలకి మేలు చేయడానికి ఆయన అక్కడ కూర్చున్నారు. ఇక వీళ్ళు చేసిన క్రిమినాలిటీకి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఒక్కసారే జరగకపోవచ్చు, కానీ ప్రతిదీ వన్ బై వన్ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఆ నమ్మకం నాకు గట్టిగా ఉంది, ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్గా ఐ నో అబౌట్ ద లా. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బట్ ఇట్ విల్ డన్. సో ఏంటంటే అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఆయన అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ముందు మన ఆర్థిక పరిస్థితుల్ని, కుంటుపడిన ఆర్థిక పరిస్థితుల్ని మనం మళ్ళీ గాడిలో పెట్టుకోవాలి. పెట్టుబడిదారుల్ని మన రాష్ట్రానికి ఇప్పుడు ఏంటంటే అమరావతి అనేది ఒక కిడ్ అండి, ఒక పసిగుడ్డు, దాన్ని చంపేశాడు వాడు. చంపేయలేదు పూర్తిగా, వెంటిలేటర్ మీద పెట్టాడు. ఆ వెంటిలేటర్ మీద ఉన్న దాన్ని మళ్ళీ ఆయువు పోసి, మళ్ళీ ఆ పసిగుడ్డుని మళ్ళీ ప్రాణం పోసి జీవంలోకి తీసుకొచ్చి మన అమరావతి మీదే పెడుతుంది. అవునండి, అమరావతి మీద పెడితేనే కదా ఇప్పుడు మనకి పెట్టుబడులు వచ్చేది, మన డెవలప్మెంట్ అయ్యేది. కక్షలు తీర్చుకుంటూ పోతే ఇప్పుడు మనమే ఉన్నామండి, ఎవరైనా మనం రౌడీయిజంగా చేస్తే మన దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు రారు కదా. సో అలాగే మనమే వెళ్ళి ఇంకో ప్లేస్లో పెట్టలేం. మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా అకౌంటబిలిటీ చూసుకుంటాం, వెదర్ ఇట్ ఈస్ సేఫ్ ఆర్ నాట్ అని. సో పెట్టుబడిదారులు పెట్టే విధానంలో ప్రతి ఒక్కళ్ళు అదే ఉంటారు కాబట్టి దీన్ని గాల్లో పెట్టే ప్రయత్నంలో పెద్ద ఆయన ఉన్నాడండి. కార్యకర్తలందరినీ నేను కోరుకుంటుంది ఒకటే, చట్టం తన పని ఖచ్చితంగా చేసుకుంటా పోతుంది. మనం పెద్ద ఆయనకి భారం కాకుండా, ఐ రిపీట్, మనం పెద్ద ఆయనకి భారం కాకుండా సపోర్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నేను.